ఈ రోజున మరి ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీలందరినీ మరి గౌరవిస్తూ మరి మీ జీవితాలు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరముగా ఉండాలని దీవిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి ఈ ఉమెన్స్ డే సందర్భంగా మరి స్త్రీల గురించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మీ మధ్యలో ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ జీవన విధానములో, ఈ సృష్టిలో అన్ని జీవరాశుల్లోకెల్లా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి జీవితాలను కలిగినటువంటి వారు మనుషులైతే, దేవుడు మొదటిగా పురుషుని తయారు చేశాడు. పురుషుని సహకారము కొరకు స్త్రీని నిర్మాణము చేశాడు. ఆ రీతిగా దేవుడు వారిద్దరిని కుటుంబముగా మలిచి మరి ఈ లోకంలో జీవన యాత్రను కొనసాగించుటకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే ఈ మనిషి జీవితంలో, ముఖ్యంగా ఈ లోకంలో స్త్రీ యొక్క పాత్ర కుటుంబంలో కానీ, ఏ విషయంలో అయినా అటు సంఘములో కానీ కుటుంబాల్లో కానీ స్త్రీల యొక్క పాత్ర బహు గణనీయమైనదని చెప్పుకోవాలి. మరి ఈ రీతిగా సృష్టిని మరి ప్రత్యుత్పత్తి చేసేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి వ్యవస్థను దేవుడు స్త్రీలోనే పెట్టి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యము చెప్తా ఉన్నది స్త్రీలు బలహీనమైనటువంటి ఘటము అని. అంటే కొన్ని విషయాల్లో బలహీనమైనప్పటికీ, వాళ్ళు శారీరకంగా కాస్త బలహీనులైనప్పటికీ వారు మానసికంగా ఆలోచన విషయంలో మరి చాలా పరిపక్వత చెందినటువంటి జ్ఞానవంతులని చెప్పుకోవలసినదే. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీలు ఏ రీతిగా ఉండాలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి 4 విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభుల వారి జీవితంలో, ముఖ్యంగా ప్రభుల వారు ఈ లోకమందు జీవించిన 44 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఎవరన్నా ఎత్తుతారేమో చూస్తున్నా. 44 సంవత్సరాలు జీవించాడు కదా ప్రభువు. ఎవరు చెప్తారు? వెరీ గుడ్. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. అయితే సామెలా 33.5 సంవత్సరాలు జీవించాడు ప్రభుల వారి లోకంలో. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాడు. అది మనము గుర్తుపెట్టుకోవాలా. అది బండ గుర్తు ఫిక్స్ అయిపోవాలా. నిద్రలు లేపడిగినా చెప్పాలా. పొరపాటున మేము ఇలా అప్పుడప్పుడు ఓ ఫ్లోలా పొరపాటు చెప్పినా కానీ, సార్ ఇది 33.5 కదా, ఏం సార్ 44 అన్నాడు అన్నట్టుగా గుర్తించగలగాలి. అప్పుడే వాక్యం మీరు వింటున్నారా లేదనేది మీకు అర్థమవుతుంది, మాకు కూడా అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్. జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభుల వారి లోకంలో 33.5 సంవత్సరాల జీవన యాత్రలో అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువు కొంతమందిని వెంబడించమని కోరాడు. స్త్రీలను కాకుండా పురుషులను పిలిచాడు. ఈ 12 మందిని పిలుచుకున్నాడు. అయ్యా వచ్చి నన్ను వెంబడించండి అని 12 మందిని పిలుచుకున్నాడు. కొంతమంది ఆయన బోధలు విని
మరి ఆయనను వెంబడించినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటి వాళ్ళ పాత్ర ఎవరిది అంటే స్త్రీలదని చెప్పాలి. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్త్రీల యొక్క పాత్ర బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల వ్రాయబడినది. ఇక చెప్పుకుంటూ పోతే కొన్ని విషయాలు తరగని అనుభవాలు, తరగనటువంటి మాటలు కూడా బైబిల్ గ్రంథమందు లిఖించబడి ఉన్నవి. అందుకని వాటన్నిటిని కాకుండా ఒక 4 విషయాలు మీకు గుర్తు చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం అందరూ ఒకసారి తీయండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనము చదువుకుందాం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ మొదటిగా 4 విషయాలు చెప్తానన్న దానిలో మొదటి విషయం చెప్తా ఉన్నాను. ఈ రోజున మనము మొదటిగా క్రీస్తును వెంబడించే స్త్రీల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. క్రీస్తును వెంబడించినటువంటి స్త్రీలను గురించి. ప్రేమణ దోంబిడ్లారా, మనకు చాలా సందర్భాల్లో శిష్యుల గుంపు కనబడతా ఉంటుంది. మరియు ప్రభు చుట్టూ అనేక మంది ప్రజలు ఉన్నట్లుగా ప్రజల గుంపు, పురుషుల గుంపు ఎక్కువగా కనబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభువును వెంబడించేటటువంటి స్థితిలో స్త్రీల పాత్ర కూడా బహు గొప్పగా ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పురుషుల కంటే ఎక్కువగా ప్రభువును వెంబడించిన వారు స్త్రీలే అని మనము కూడా గుర్తించాలి. ఎందుకంటే యేసు ప్రభుల వారి ఈ మరణం విషయానికి వచ్చేసరికి, ఈ సిలువ మోస్తున్న తరుణములో పురుషులు, ఆ శిష్యులు ఆయనను వెంబడించిన 3.5 సంవత్సరాలు వెంబడించినటువంటి పురుషులు కూడా, శిష్యులు కూడా మరి పారిపోయి దూరముగా వెళ్ళిన సందర్భాలను మనం చూస్తాం. కానీ ఈ స్త్రీలు మాత్రం ఎప్పుడైతే ప్రభువును విశ్వసించారో ఆనాటి నుండి ప్రభువు మరణం వరకు, తర్వాత ఆయన పునరుత్థానము వరకు కూడా ఆయనను వెంబడిస్తూనే ఉన్నారు. మనందరికీ తెలుసు, ఈ ఈస్టర్ రోజున సూర్యోదయ ఆరాధనలో కూడా మనం నేర్చుకుంటాం. మొట్టమొదటిగా ఆ ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి తెరవబడిన సమాధిని చూసినది స్త్రీలే. కొంతమంది స్త్రీలు, అందులో ముఖ్యంగా మగ్దలేని మరియా, వేరొక మరియా, యోహన్నా అనేటటువంటి ఈ కొంతమంది స్త్రీలు వెళ్ళి ఆ సమాధి ద్వారము తెరవబడి ఉండుట గమనించిన సందర్భాలను చూస్తూ ఉంటాం. చూడండి ప్రేమణ దోంబిడ్లారా, స్త్రీలు ఒక విషయాన్ని వాళ్ళు నమ్మగలిగినప్పుడు, ఒకటి వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు దానికి వాళ్ళు ఖచ్చితంగా కట్టుబడి ఉంటారని చెప్పుటలో ఏ విధమైన సందేహం లేదు. చాలామంది మరిదిగో యవనస్తులు ప్రభు దగ్గరికి వచ్చారు, పురుషులు ప్రభు దగ్గరికి వచ్చారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు దూరమైపోయారు. కానీ ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువును నమ్మకంగా వెంబడించారు ఈ స్త్రీలు. ఈ రోజున ఈ ఉమెన్స్ డే సందర్భంగా ప్రేమణ దోంబిడ్లారా చేరినటువంటి స్త్రీలందరూ కూడా, యవనస్తులైనటువంటి స్త్రీలు, ప్రతి వారు గుర్తించుకోవలసిన విషయం ఏంటంటే, మీరు మరణం వరకు నమ్మకముగా ప్రభువును వెంబడించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తండి, హల్లెలూయా. దించండి, మరలా ఎత్తండి, హల్లెలూయా. దించండి. ప్రేమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళు ప్రభుల వారు సిలువ వేయబడుతూ ఉంటే సిలువను మోసుకుంటూ ఆ గొల్గొతా కొండ మీదకి, కలువరి గిరి మీదకి వెళుతూ ఉంటుంటే ఆ పక్క నుండి చూస్తూ, మరి ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు, కొరడాలతో కొడతా ఉన్నారు. ఆ పక్క నుండి ఆ దృశ్యాలను చూస్తున్నటువంటి స్త్రీలందరూ కూడా రొమ్ము కొట్టుకొనుచు ఆ ప్రభుల వారిని గురించి రోదిస్తూ, దుఃఖిస్తూ, ఆయన ఎంత దూరము వెళ్తే అంత దూరము నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు.
ప్రేమన దోంబిడ్లారా, శిష్యులు కొంత మేరకు నడిచి ఆగిపోయారు, కానీ స్త్రీల నడక ఆగిపోలేదు. అలాగని వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేటటువంటి భావనలు నేను వ్యక్తపరచుటలేదు, కానీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క ప్రేమను, వాళ్ళు ప్రభువును వెంబడించే ఆ గుణగణములను మనము చాలాసార్లు ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ భక్తి విషయంలోనండి పురుషుల కంటే స్త్రీలు భిన్నముగా ఉంటారు. అందుకే ఏ సంఘాల్లో చూసినా మరి స్త్రీలు ఎక్కువగా కనబడతారు. దైవభక్తి కార్యాలలో స్త్రీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, పురుషులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళు వచ్చే సమయానికి వస్తారు. అన్ని సమయాల్లో ప్రాముఖ్యమైన సమయాల్లో మరి ప్రభువును వెంబడించే స్త్రీలుగా ఉండాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తర్వాత చూడండి, రెండో విషయానికి వస్తూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచున్నవాడు భక్తి గల దైవచరుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీఠ, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ప్రేమను దోంబిడ్లారా, ప్రభువును వెంబడించే స్త్రీలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ప్రభు మరణం వరకు, ఆయన పునరుత్థానములో, మరి పరిశుద్ధాత్మ రాకడలో కూడా వారి పాత్ర ఎంతైనా ఉన్నది. ఇదిగో సంఘంలో కూడా ప్రభువును వెంబడించేటటువంటి పాత్ర వారు ఆ నేటి తొలి దినాల్లో ఆదిమ సంఘ స్థాపించేటటువంటి ఆ రోజుల్లో కూడా ఎంతో ఘనముగా వాళ్ళు ముందుకు వెళ్ళారు, ప్రభువును నమ్మకంగా వెంబడించారని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, మరి ఇదిగో ప్రభువును వెంబడించే స్త్రీలలాగా నేటి క్రైస్తవ విశ్వాసులు, స్త్రీలు ఆ స్థితిని కలిగి ఉండాలని మనవి చేస్తా ఉన్నాను. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, ఇది ఒక గనురాలైన స్త్రీ గురించి ఇక్కడ వ్రాయబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. చేసుకుందాం. ఈమె మరి దైవజనుడైన ఎలీషా ఆ ప్రాంతానికి, షూనేమి పట్టణానికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అతని కొరకు ఒక రూము ప్రత్యేకంగా కట్టించి అతనికి కావలసిన ఏర్పాట్లు చేసి చక్కటి భోజనము పెట్టి మరి చక్కగా ఆతిథ్యము చేసినటువంటి, పరిచర్య చేసినటువంటి స్త్రీగా మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి వెంబడించేటటువంటి స్త్రీల వలె మీరు ఉండాలి. అదేవిధంగా ఈ షూనేమి పట్టణస్థురాలైనటువంటి ఈ గనురాలైనటువంటి స్త్రీ వలె మరి పరిచర్య చేసే విషయంలో స్త్రీలందరూ కూడా ముందుండాలనేటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, అదేవిధంగా లూకా సువార్త 4వ అధ్యాయము 39వ వచనము చదవండి.
లూకాసు వార్త 4వ అధ్యాయము 39వ వచనము. ఆయన ఆమె చెంత నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి ఉపచారము చేయసాగెను. ప్రేమణ దోమ బిడ్డలారా, చూడండి, పేతురు అత్త గురించి వ్రాయబడిన సందర్భం మనం అక్కడ చదివాం. పేతురు అత్తగారైనటువంటి ఆమె మరి బాగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నటువంటి తరుణంలో మరి ప్రభు అనేక మందికి స్వస్థతనిస్తూ ఉన్నాడు. ప్రభువా, మా అత్తకు జ్వరం వచ్చిందంట, ఇంటికి వెళ్దాం రమ్మని తీసుకెళ్ళాడు. చాలా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉన్నది. ప్రేమణ దోమ బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభుల వారు జ్వరాన్ని గద్దించాడో వెంటనే జ్వరము మటుమాయమైపోయింది, శక్తి వచ్చింది, లేచి కూర్చుంది. స్త్రీలకు ఉన్నటువంటి ఒక గొప్ప మంచి అలవాటు ఏంటంటే మరి పరిచర్య చేయడం, మర్యాదలు జరిగించడం. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే శక్తి వచ్చిందో ఊరికే ఉండకుండా, ఇంకా బలహీనురాలని అనుకోకుండా వెంటనే లేచి వారికి కాస్త నీళ్ళు ఇవ్వడమో భోజనం పెట్టడమో ఆ పనులు చూస్తూ ఉన్నది. ప్రేమణ దోమ బిడ్డలారా, పరిచర్య చేసే విషయంలో ఎక్కువ శాతం మరి స్త్రీలు ముందుగా ఉంటారు. మరి ఈ రోజుల్లో పరిచర్య భారము తగ్గుతూ ఉన్నది. ప్రభువును వెంబడించే విషయంలో కూడా సన్నగిల్లిపోతూ ఉన్నారు. ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ స్త్రీమూర్తులైనటువంటి వారిని చూచి నేటి స్త్రీల సమాజము అనగా స్త్రీలైనటువంటి వారందరూ కూడా నేర్చుకోవలసినటువంటి చక్కటి ఆత్మ సంబంధమైన విషయాలు. ప్రేమణ దోమ బిడ్డలారా, ప్రభువును నమ్మకముగా వెంబడించాలి. ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళారు. ఎక్కడ ఏ మాటలు చెప్పినా శ్రద్ధగా విన్నారా రీతిగా ప్రభువును వెంబడించారు. ఇదిగో ప్రభువు కొరకు పరిచర్య చేశారు, దైవజనుల కొరకు పరిచర్య చేశారు, పరిచర్య చేసే విషయంలో ముందున్నారు. అందుకని ప్రేమణ దోమ బిడ్డలారా, వారి జీవితాలు ధన్యమయ్యాయి. గనురాలైనటువంటి స్త్రీ అని వ్రాయబడడానికి కారణం ఏంటంటే ఆమె పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఇదిగో తాను చేసిన పనిని బట్టి దేవుడు తనను గణముగా ఎంచి గనురాలైనటువంటి స్త్రీగా బైబిల్ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. ఉపచారము చేయటంలో అనగా పరిచర్య చేయటంలో, అతిథి సత్కారాలు చేయటంలో, మర్యాద జరిగించడంలో స్త్రీలైనటువంటి వారు ముందుండాలి. అది వారి ధర్మము అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రేమణ దోమ బిడ్డలారా, అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నది, నా పేరట వచ్చి వారికి గిన్నెడు నీళ్ళిచ్చిన ఎడల వారి ప్రతిఫలం ఏమాత్రమో పోగొట్టుకున్నారు. కాబట్టి పరిచర్య చేసే విషయములో, పనులు చేసే విషయములో స్త్రీలైనటువంటి వారు మరి ముందుగా ఉండాలని ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ రీతిగా మరిదిగో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలు ప్రభువును వెంబడించారు. పరిచర్య నమ్మకంగా వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యతలను వారు నెరవేర్చిన సందర్భాలను చూస్తూ ఉన్నాం. తర్వాత అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనము తీయండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనము. వీరందరూ వీరితో పాటు కొంతమంది స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మేడ మీద గదిలో మరి 10 రోజుల పాటు ప్రార్థన కూడిక జరిగింది. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేటటువంటి ఆ టీంలో మొత్తం 120 మంది ఉంటే దాంట్లో స్త్రీలు కూడా కొంతమంది ఉన్నట్లుగా లేఖనము చెప్తా ఉన్నది. వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు కనబడే స్త్రీలు ప్రార్థించే స్త్రీలు. మొదటిగా మనము క్రీస్తును వెంబడించే స్త్రీల గురించి తెలుసుకున్నాం. రెండవదిగా పరిచర్య చేసేటటువంటి స్త్రీలను గురించి నేర్చుకున్నాం. ఇదిగో మూడవదిగా మనం గమనించవలసినది ప్రార్థన చేసే స్త్రీలు. ప్రేమణ దోమ బిడ్డలారా,
స్త్రీల గురించి. అందుకే ప్రభుల వారు ఇందాక మనము లూకాసు వార్త 23వ అధ్యాయము 27 చదివాం కదా, 28వ వచనం ఒకసారి చదవండి. లూకాసు వార్త 23:28. తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. అమ్మలారా, నా కోసం ఏడవకండి. మీరు నన్ను నమ్మకంగా వెంబడిస్తూ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మరి చాలామంది నన్ను నమ్మకంగా, ప్రభువా నిన్ను విడువను, నువ్వెక్కడికి వెళ్ళినా నేను వస్తానని చెప్పినటువంటి, నోటి మాట ద్వారా చెప్పినటువంటి శిష్యులు కూడా దూరంగా వెళ్ళిపోయారు. కానీ మీరు నమ్మకంగా వెంబడిస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. అయితే ఏడుపు మా కొరకు కాదు, కానీ నేను బాధపడుతున్నానని మీరు ఏడవకండి, కానీ మీకోసం, మీ పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం మీరు ఏడవండి, ప్రార్థన చేయండి. వారి భవిష్యత్తు కొరకు, మీ కుటుంబాల క్షేమము కొరకు, మీ భర్తల కొరకు, మీ పిల్లల కొరకు, మీ తోడబుట్టిన వారి కొరకు, సంఘము కొరకు, ప్రజల శ్రేయస్సు కొరకు, మీ కుటుంబ శ్రేయస్సు కొరకు మీరు ఏడవండి, ప్రార్థించండి అని ప్రార్థించే స్థితిని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభుల వారు. ప్రేమని దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఏ కుటుంబంలో స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేస్తారో ఆ కుటుంబము బహు గొప్పగా కట్టబడుతూ ఉన్నది. ప్రేమని దోంబిల విలాప వాక్యంలో మాట ఉన్నది, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు నీ హృదయమును దేవుని సన్నిధిలో కృమ్మరించమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. రోధించే స్త్రీలు, మరి స్త్రీలు ఎక్కువ శాతం తొందరగా దుఃఖించేటటువంటి తత్వం కలిగిన వారు స్త్రీలు. మాట్లాడుతుంటేనే పటపట నీళ్లు రాలిపోతూ ఉంటాయి కళ్ళెంబడి, దుఃఖం పొంగుకొస్తూ ఉంటుందన్నమాట. దుఃఖించే విషయంలో ముందుంటారు. నిజమైన దుఃఖం కొన్నిసార్లు ఊరికే వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఏడిస్తే ఏడ్చారు కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉండండి. మీ బిడ్డల భవిష్యత్తు కొరకు దేవుని సన్నిధిలో ఏడవండి. వాళ్ళ ముందు వీళ్ళ ముందు ఏడ్చి, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడ్చి మీ జీవితాలను నాశనము చేసుకొనక, దైవ చిత్తానుసారమైన మీ కుటుంబాలు, మీ వ్యక్తిగత జీవితాల శ్రేయస్సు కొరకైనటువంటి ఏడుపు ఏదైతే ఉన్నదో ఆ దానిని దేవుడు మెచ్చుతాడు, మిమ్మల్ని ధన్యులుగా చేస్తాడు. ప్రేమను దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, వేడుకొనండి, ప్రార్థించండి అని ప్రభు అక్కడ హితవు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మనం గమనిస్తూ ఉన్నాం, అపొస్తలుల కార్యములో ఈ స్త్రీలు కూడా గుంపులో ఉన్నారు, ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు. స్త్రీలు ప్రార్థనలలో ఎడతెగక ఉండాలి. అలా అని ఇక మేము ప్రార్థన చేయనక్కర్లేదని పురుషులంటే కాదు. వాళ్ళకంటే మీరు కూడా ఎక్కువగా కుటుంబ యజమానులైనటువంటి వారు ఎంత చక్కగా ప్రార్థన చేస్తే, ప్రార్థనతో మీ కుటుంబాన్ని కట్టుకుంటే, మీ కుటుంబాలు, మీ జీవితాలు, మీ బిడ్డల భవిష్యత్తు అంత గొప్పగా ఉంటాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని ప్రేమణ దోంబిడ్లారా, మరిదిగో ప్రార్థనలో పోరాడే స్త్రీల వలె నేటి స్త్రీలు, క్రైస్తవ విశ్వాసులు ఉండాలని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దోంబిడ్లారా, ఇక్కడ మరి ఒక కానాను స్త్రీ, ఒక అన్య కుటుంబానికి, మరి యూదురాలు కానటువంటి ఒక స్త్రీ వచ్చి ప్రభువును వేడుకుంటా ఉన్నది. ప్రభువా,
దయచేసి నా కుమార్తెను బాగు చేయి. ఆ పాప మరి దయ్యము పట్టి పీడించబడతా ఉన్నదని దేవుని సన్నిధిలో వేడుకుంటా ఉన్నది. ఈ రోజున మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? ఈ రోజున చాలామంది మీ పిల్లలు కూడా దయ్యాలు పెట్టినాయి. ఏం దయ్యాలు? సెల్ ఫోన్ దయ్యాలు పెట్టినాయి. మానుతున్నారా? దయ్యం పట్టిన వాళ్ళ శాస్త్రాలు చూడండి, మీరు గమనిస్తే కొన్ని సీన్లు ఉంటాయన్నమాట. యేసు ప్రభుల వారి దగ్గరికి అనేక మంది వచ్చింటారు. ప్రభువా, మా అబ్బాయికి దయ్యం పట్టింది, వాడు ఎప్పుడు చూడు సమాధిలోకి వెళ్తున్నాడు నాయన. అంటే సమాధికి వెళ్తాడు, అంటే వాడికి రాత్రి పగలలేదు, ఎప్పుడు చూడు సమాధిలో చేస్తాడు వాడు. దయ్యం పట్టిన చేష్టలు అలాగే ఉంటాయి. ఎన్నిసార్లు నువ్వు కొట్టినా తిట్టినా అదే ఫోన్లలో మూత పెట్టడమే. మొన్న చర్చికి వెళ్ళాను, మహాపరిశుద్ధులు ఉన్నారు. మనాళ్ళు ఎంత మంచి భక్తి పరులు, ఎంత మంచి పరిశుద్ధులు అంటే ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తున్నారు, చాలా చక్కగా ఘనమైన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరు ప్రార్థన చేస్తుంటే వాట్సాప్లో మెసేజ్లు చూస్తుందో తల్లి. వాళ్ళ కర్మగాలి, నేను వెనకాల కూర్చున్నా. ముందుంటే అన్ని గమనించలేం కదా, కొన్నిసార్లు వెనకాల కూర్చుంటేనే కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భక్తి ఈ తల్లిది అనుకున్నా. మరి ఇప్పుడు తల్లికి అంత గొప్ప భక్తి ఉన్నప్పుడు పిల్లలకి ఎలా ఉంటుంది? ఆమెనేమో వాట్సాప్ ఒత్తుకుంటూ చూస్తూ పిల్లలల్లా చేస్తే హై హై అంటే అడుగుకుంటాడా? ఈ దయ్యాలు వదిలిపోవాలా ఫస్ట్. ఈ దరిద్రాలన్నీ తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకొని, దేవా మా పిల్లల్ని మార్చు నాయనా, వాడు నా మాట ఇంటలేడు నాయనా. ఇంకా తలకే కొట్టుకో, గోడకేసి కొట్టుకో అంటాడు దేవుడు. కొట్టుకున్నా తీరనటువంటి పరిస్థితుల మధ్యలో బ్రతుకుతూ ఉన్నాం. కొన్ని దయ్యాలు పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి పిల్లల్ని. ప్రభువా, ఇదిగో కనాను స్త్రీ వలె దగ్గరకు వచ్చి, ప్రభువా ఇదిగో నా కుమార్తెకు దయ్యం పట్టిందయ్యా, నువ్వు వచ్చి ఆ దయ్యాన్ని విడిపించు. కాదులేమ్మా, నాకే చాలా పనులు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళకే నేను వాక్యం చెప్పాలి, ఇప్పుడు పక్కనకు వచ్చి ఎక్కడికి వచ్చి నీ దగ్గర చెప్పడం ఏంటి? ఈరోజు మాకు ఉపవాస ప్రార్థన ఉన్నాయి, ఇది వదిలిపెట్టుకొని నేను వస్తానా? ప్రభు చెప్పింది అదే. ఇక్కడ అవసరతలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నా చుట్టే. నువ్వేమో ఎక్కడి నుండో వచ్చి నువ్వు మా ఊరికి రా, మా పాపకు బాగు చేయంటే ఎట్లా తల్లి? అది ధర్మం కాదు. ఫస్ట్ మా వాళ్ళకు పెట్టిన తర్వాత భోజనము మిగిలినది ఏదన్నా ఉంటే చూస్తానంటే, అయ్యా యజమానుని దగ్గర కింద పడినటువంటి ముక్కల కొరకు కుక్క పిల్లలు కూడా ఎదురు చూస్తాయ్యా. ఒక్క ముక్క దొరికిన చాలు అవి కడుపు నింపుకుంటాయి. ఇక ఒక మాటలో చెప్పాలంటే నేను కూడా అలాంటి దాన్ని అనుకో. యజమానుని దగ్గర ఆ రొట్టె ముక్కైనా దొరుకుతుంది కదా. అమ్మో, ఎంత మాట అన్నావు తల్లి, ఎంత మాట అన్నావు. ఏమైంది? నీ కుమార్తెకు దయ్యం పట్టింది. సరే, బాగా అయిపోయింది, పో. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున. ఈమె దేవుని సన్నిధికి వచ్చి ప్రాధేయపడతా ఉన్నది. ఓయ్యో దావీదు కుమారుడా, ఎవరి కొరకు బాధపడతా ఉన్నది? ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నది? ఎవరి కొరకు మొరపెడతా ఉన్నది? తన బిడ్డ క్షేమము కొరకు. అందుకని అయ్యలారా, అమ్మలారా, మీ పిల్లల క్షేమం కొరకు దేవుని పాదాలు పట్టుకోండి, ప్రభు దగ్గర ప్రాధేయపడండి. అయ్యా, ఈ రోజున మా పిల్లలకు దయ్యాలు పట్టినాయి నాన్న, సెల్ ఫోన్ దయ్యాల్లో వదిలించు. ఆ సెల్ ఫోన్ దయ్యాలు పట్టుకున్నాయి, లేకపోతే ఇంకా ఏదేదో దయ్యాలు పట్టుకున్నాయి, చెప్పిన మాట వినట్లేదు, చెప్పిన ఒక చోట కుదురుగా ఉండట్లేదు. దయచేసి వాళ్ళ బుద్ధి మార్చు, జ్ఞానము దయచేయి, వారి ఆలోచన తీరు మార్చమని దేవుని సన్నిధిలో వేడుకొనండి. అది చేయకుండా వాళ్ళు మా మాట వింటలేరు, వీళ్ళు మా మాట వింటలేరు అంటే ఎలాగూ? ప్రేమణ దేవుని బిడ్డలారా, ప్రార్థించే స్త్రీలు కావాలి రోజున. సంఘములో, కుటుంబాలలో మీ బిడ్డల శ్రేయస్సు కొరకు, కుటుంబాల క్షేమము కొరకు, సంఘ క్షేమము కొరకు, ప్రజల దేశ క్షేమము కొరకు ప్రార్థన చేసి మొరపెట్టి విజ్ఞాపన చేసే ఇదిగో ఇలాంటి స్త్రీమూర్తులైనటువంటి తల్లులు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరలాంటి ప్రార్థన అనుభవము మీలో ఎంతమందికి ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తర్వాత 4వ విషయానికి వస్తూ ఉన్నాను. అదే మత్తయి సువార్త, అదే అధ్యాయము
28వ వచనం చదవండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది తల్లి, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమను దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈమె ప్రార్థిస్తూ ఉన్నది. ఎంత గొప్పగా ప్రార్థిస్తూ ఉన్నదంటే ఆమెకున్న విశ్వాసము అంతవరకు ప్రభువు ఆయన దగ్గరికి వచ్చిన స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఎక్కడ చూడలే. అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప విశ్వాసము తల్లి, ఎంత మాట అన్నావు తల్లి నువ్వు. ఇంత గొప్ప విశ్వాసం ఉన్నది. ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేలులో మా ప్రజలు మా వాళ్ళు అని చెప్పుకుంటా ఉన్నాను చూడండి. మా సంఘము మా విశ్వాసులు మా వాళ్ళే అని నేను గణమగా చెప్పుకుంటున్నాను చూడండి. వాళ్ళ మధ్యలో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేదమ్మా. ఎంత గొప్ప విశ్వాసం ఉన్నది తల్లి అని ఆమెను మెచ్చుకుంటూ ఘనపరుస్తూ ఉన్నాడు ప్రభువు. ప్రేమైన దోంబిడ్లారా, ఈ రోజున మీరు కూడా అలాంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలని మీ ముందుకి మాటలు తీసుకొస్తా ఉన్నాను. విశ్వాసము కలిగిన స్త్రీ ఈవిడ, ప్రార్థన చేసినటువంటి స్త్రీ, ప్రార్థన పరురాలైనటువంటి స్త్రీగా ఉన్నది, విశ్వాసము కలిగిన స్త్రీగా ఉన్నది. ప్రభు దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, ప్రార్థన చేస్తే ఆయన అనుగ్రహిస్తాడని నమ్మాలి కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారానే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. చేసే ప్రార్థన ఎలాగూ చేస్తున్నాం, మరి ఆ ప్రార్థనలో విశ్వాసం అనే ఆయుధాన్ని పెట్టగలుగుతున్నామా? మన విశ్వాసపు పరిమాణం ఎంత అని ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకోవలసిన ఆవశ్యకత ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమన దోంబిడ్లారా, ఈ రోజున ఈ 4 అంశాలు సంఘములో ఉన్నటువంటి స్త్రీలలో కనుక ఉంటే, కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలలో కనుక ఉన్నట్లయితే వారి వ్యక్తిగత జీవితాలు చైతన్యవంతమవుతాయి. మన యొక్క సంఘము, వారి కుటుంబాలు, వారి స్థితిగతులన్నీ కూడా మెరుగుపడతాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారి ఆత్మీయ జీవితంలో వారి పరిపక్వత చెందుతారు. కాబట్టి ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. 4 విషయాలు నేను చెప్పడం జరిగింది. మొదటిది, క్రీస్తును వెంబడించిన స్త్రీలు. రెండవది, పరిచర్య చేసిన స్త్రీలు. మూడవది, ప్రార్థించే స్త్రీలు. నాలుగవది, విశ్వాసము కలిగిన స్త్రీలు. ఇంకా ఈమె మాత్రమే కాకుండా అంత గొప్ప విశ్వాసం కలిగిన చాలామంది స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఆ రీతిగా విశ్వాసము కలిగిన స్త్రీల వలె మీరు ఉండాలి. ఈ 4 విషయాలు గనుక మీరు చేకొని, మీరు పాటించి మీ జీవితాలను ముందుకు నడిపించగలిగినట్లయినా మీ జీవితాలు బహుధన్యమవుతాయి. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, ఈ ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీల కొరకే ఈ మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజున మనం పరిశీలన చేసుకుందాం. మరి అలనాడు స్త్రీలు ప్రభువును వెంబడించారు. మరి ఈనాడు నీవు ప్రభువును వెంబడిస్తున్నావా? నీ ముందు ఉన్నటువంటి ప్రశ్న. అలనాడు స్త్రీలందరూ అనేక మంది ప్రభు దగ్గర పరిచర్య చేశారు. సంఘములో నమ్మకమైన పరిచర్య వారు జరిగించారు. ఈరోజున ప్రభు కొరకు సంఘములో నువ్వు పరిచర్య చేస్తున్నావా? పరిచర్య చేసే స్త్రీ వలె నీవు ఉన్నావా? మూడవదిగా, వారందరూ కూడా ప్రార్థనలో పోరాడిన స్త్రీల వలె ఉన్నారు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ప్రార్థనలో పోరాడి అనేక విజయాలను వారు సాధించారు. మరి ఈ రోజున ప్రార్థనలో పోరాడే స్త్రీగా మీరున్నారా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. చివరిగా, విశ్వాసము కలిగిన విశ్వాస వీర వనితలుగా బైబిల్ గ్రంథంలో చరిత్రలో మిగిలిపోయారు స్త్రీలు. మరి ఈ రోజున నువ్వు చేసే ప్రార్థనలో దేవుని యందు నీకున్న విశ్వాసం ఎంత, విశ్వాస కొలత ఎంత, ఒకసారి పరిశీలన చేసుకొని నిన్ను నీవు సరి చేసుకొని
ఇదిగో ఈ 4 అంశాలలో మీరు తప్పకుండా మరి ఏమాత్రము ఈ 4 అంశాలలో మీరు మరి ఘనముగా ఉండునట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధము చేసుకోవాలి. మొదటిది, క్రీస్తును వెంబడించాలి. రెండవది, పరిచర్య చేయాలి, ప్రభువుకు పరిచర్య చేయాలి, సంఘంలో పరిచర్య చేయాలి. మూడవది, ప్రార్థించాలి. నాలుగవది, విశ్వాసము, గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మామూలు విశ్వాసం కాదు, నీకంటే ఒక ప్రత్యేకత. ఎంతోమంది ఆయనను నమ్మిన వారు ఉన్నారు, కానీ ప్రభు ఆమెకి ఒక ప్రత్యేకతనిచ్చాడు. నీ అంత విశ్వాసం ఎక్కడ లేదు, ఎక్కడ చూడలేదమ్మా, ఎంత గొప్ప విశ్వాసం అన్నాడు. అలాగున నువ్వు విశ్వాసములో కూడా వర్ధిల్లాలి. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థించుదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రతి ఒక్కరు కూడా కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదాం. ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా మోకరించగలిగిన వారు మోకరించండి. యవ్వన బిడ్డలందరూ మోకరించండి. భక్తితో, దిక్కులు చూడకుండా, నవ్వకుండా, దయ్యము పట్టిన చేష్టలు మాని ప్రభు సన్నిధిలో భక్తితో దేవుని సన్నిధిలో గడుపుదాం. మీ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి. యవ్వన బిడ్డలు, దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, చక్కటి ప్రవర్తన నేర్పించాలని, క్రమశిక్షణ కలిగి జీవించినట్లుగా నాకు దయచేయమని ప్రార్థన చేయండి. మీ కుటుంబాల క్షేమ కొరకు ప్రార్థన చేయండి. అదే విధముగా వాక్యం విన్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వెంబడించే స్త్రీలు, క్రీస్తును వెంబడించే స్త్రీలు మనము చూసాం. వారి వల్లే ప్రభువా నేను కూడా నిన్ను నమ్మకముగా వెంబడించాలి, నాకు సహాయం చేయండి అంటూ వేడుకొనండి. అదే విధముగా పరిచర్య చేసినటువంటి స్త్రీలను మనం చూసాం. ప్రభువా ఇదిగో సునెమీరాలైనటువంటి స్త్రీ వలె, ఇదిగో పేతురు అత్త వలె నేను కూడా నీ దగ్గర చక్కగా పరిచర్య చేసే కృపను నాకు దయచేయండి ప్రభువా అంటూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసే స్త్రీలు మేడ మీద గదిలో ఎంతో గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఐక్యతతో ఎడతెగక ప్రార్థనలో గడుపుతా ఉన్నారు. మరి రోజున నీ ప్రార్థన స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయి పరిశీలన చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇదిగో మరి కనాను స్త్రీ ఎంతో గొప్పగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నది. అయ్యో దావీదు కుమారుడా, నన్ను కరుణించుము నాయనా. నా కుమార్తె దయ్యం పట్టి ఉన్నదయ్యా, నీవే వచ్చి విడిపించుమో, సహాయం చేయమని వేడుకుంటా ఉన్నది. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి ప్రార్థన అనుభవం నీ దగ్గర ఉన్నదా? నీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ సంఘము కొరకు, నీ బిడ్డల క్షేమము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? వాళ్ళు ఎటుపోతే నాకేంటి అని పట్టించుకోకుండా ఉన్నావా? అయ్యా తల్లులారా, జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి మీ జీవితాలను పరిశీలన చేసుకోనండి. ప్రార్థించే స్త్రీల వలె మీ జీవితం ఉండాలని దేవుడి రోజున ఆశిస్తూ ఉన్నాడు. ఇదిగో గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నది. ఎంత గొప్ప విశ్వాసం అంటే, అమ్మా మేము మీ దగ్గరికి రాకూడదు, ఇది యూదులకు, ఇదిగో మేము లోపల ఉన్నటువంటి మా కుటుంబస్తులకు వీరికి మాత్రమే నేను చేయాలి, కానీ అన్యులకు చేయడానికి వీలు పడదు కదా అని చెప్పినప్పుడు ఎంతో తగ్గించుకొని నేర్పుతో, ఓర్పుతో దేవుని పాదాల చింత చేరి, ప్రేమణ దేవుని బిడ్డలారా, అయ్యా నిజమే నేనొక కుక్క వంటి దానను అనుకోండి. యజమానుడు తాను భోజనము చేయుచుంటుండగా ఒక్క రొట్టె ముక్క, చిన్న ముక్క జారి పడుతుంది కదయ్యా. ఆ రొట్టె ముక్క ఆ కుక్క పిల్ల తింటుంది కదయ్యా. అలాంటిదే నా జీవితము కూడా. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నా బిడ్డ పట్ల కృప చూపు అని వేడుకుంటా ఉంటే నాడు ఆ స్త్రీని
ఈ రోజున విశ్వాసము కలిగిన స్త్రీలు మన సంఘములో లేపబడుదురు గాక. ప్రార్థించే స్త్రీలు సంఘములో లేపబడుదురు గాక. పరిచర్య చేసే స్త్రీలు సంఘములో లేపబడుదురు గాక. క్రీస్తును నమ్మకముగా వెంబడించే స్త్రీలు సంఘంలో లేపబడుదురు గాక. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఇది అనేక మంది వెంబడిస్తా ఉన్నారు, ప్రభువును ఏడుస్తా ఉన్నారు. ప్రభువు సిలువ మోస్తా ఉంటే ఆ వేదన చూడలేక, ఆ బాధను చూడలేక, అయ్యో ప్రభువాన్ని కన్నీరు నీరై రొమ్ము కట్టు కొడుచు ఆయనను వెంబడిస్తూ ఉంటుండగా, అమలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమన్నాడు ప్రభువు. ఈ రోజున ప్రేమను దోమ బిడ్డలారా, మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. తల్లిదండ్రులారా, మీ పిల్లల కోసం ప్రార్థించండి. వారి భవిష్యత్తు కొరకు ప్రార్థించండి. వారికి మంచి లక్షణాలు ఉండాలని, వారు చక్కగా చదవాలని, పెద్దల మాట గౌరవించాలని, దేవదేవుడు అయినటువంటి నీకు లోబడాలి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. మరిపెట్టండి, ప్రతి ఒక్కరు ఎలుగెత్తి మరిపెట్టండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో గడపండి. అలక్ష్యము చేయొద్దు. దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, మా వ్యాధులు సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా. మా వ్యాధులు సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా. అయ్యా నీవు మోసి తీర్చావయ్యా. అయ్యా నీవు మోసి తీర్చావయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. అవును ప్రభువా, మా వ్యాధి బాధలను సిలువలో మోసి తీర్చిన దేవుడవు, స్వస్థతనిచ్చే దేవుడవు, మా ప్రభువా మా ప్రార్థన ఆలకించే దేవుడవు కనుక నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామంటూ మీ కుటుంబ క్షేమము కొరకై ప్రార్థన చేయండి. తల్లులారా, తండ్రులారా, మీ పిల్లల క్షేమము కొరకు ప్రార్థన చేయండి. స్త్రీలారా, మీ భర్తల క్షేమము కొరకు, వారి మారు మనసు కొరకు, రక్షణ కొరకు, మిరుగు పరుగు వారి కొరకు ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు, దీర్ఘకాలిక వ్యాధుల చేత పీడించబడుతున్న వారి కొరకు మొదలుపెట్టండి. పరిపూర్ణమైన స్వస్థత కొరకు దేవుని పాదాలు పట్టుకోనండి. కానాను స్త్రీ ఏ రీతిగా మొదలుపెట్టిందో, అయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టిందయ్యా, ఎంతో వేధిస్తా ఉన్నది, ఎన్నో రోజుల నుండి స్వస్థత లేకుండా ఉన్నది, వచ్చి నా కుమార్తెను బాగు చేయనైనా, నా కుమార్తెను ముట్టండి అయ్యా. ఏ రీతిగా ప్రార్థన చేసింది రోజున, ప్రభువా నా బిడ్డలను దీవించయ్యా, నా బిడ్డలకు జ్ఞానము దయచేయి,
వారు రాసే ఎగ్జామ్స్ లో తోడుగా ఉండండి. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వండి. వారిని జీవితంలో స్థిరపరచండి. ఉద్యోగాలు దయచేయండి. వారి కార్యాలను సఫలము చేయండి. కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా, మార్గము తప్పిపోకుండా మంచి మార్గంలో నడుచుకున్నట్లుగా, నిన్ను నమ్మకముగా వెంబడించినట్లుగా సహాయం చేయండి వేడుకునండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఎవరేమనుకుంటారో అని కాకుండా మీ గొంతు విప్పి ప్రభువు నాకు ప్రార్థన చేయండి. మన ప్రార్థన ఆలకించే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. నీ బాధ చెప్పుకుంటే ఈ రోజున వినేవాళ్ళు లేరు. నీ బాధ విని నేను అవహేళన చేసే వాళ్ళే ఈ లోకంలో ఉన్నారు తప్ప, నీ బాధను, నీ కష్టాన్ని, నీ కన్నీటిని అర్థం చేసుకుని సాటి మనుషులు దొరకడం లేదు. ఇదిగో నీ బాధను విని, నీ కన్నీటిని తుడిచి, నీ సమస్యను పరిష్కరించగలిగిన సమర్థుడైనటువంటి దేవుడి సన్నిధిలో నీవు ఉన్నావు. ఇదిగో కానాను స్త్రీ వారు మొదలుపెట్టండి దేవుడి సన్నిధిలో. ప్రభువా, ఇదిగో నా బిడ్డల భవిష్యత్తు నీకు అప్పగిస్తూ ఉన్నాను. వారి వివాహాల విషయమై నీ సన్నిధిలో మొదలుపెడుతూ ఉన్నాను. గర్భఫలం లేని వారి విషయమై నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి కొరకే నేను మొదలుపెడుతూ ఉన్నానంటూ మొదలుపెట్టండి. దేవుడి సన్నిధిలో ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి, వేడుకునండి, రోధించండి. మన ప్రార్థన ఆలకించే దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. పరిశుద్ధాత్మని స్వాధీనములో మనం ఉన్నాము. అలక్ష్యముగా ఉండకుండా మనం సమయానికి ముగించుకుంటాం. మీరు ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో మొదలుపెట్టండి, వేడుకనండి. ఎప్పుడు పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అని మీరు చెప్తా ఉంటారు. అనేక మందిని ప్రార్థన సహాయం కోరుతూ ఉంటారు, మంచిదే. కానీ దేవుడి రోజున ప్రార్థించడానికి, తన సన్నిధిలో గడపడానికి, మొరపెట్టడానికి, కన్నీరు కార్చడానికి దేవుడు నీకు సమయం ఇచ్చి ఉంటుండగా, అయ్యలారా మలారా మీ సమయాన్ని వ్యర్థము చేయొద్దు. యవనస్తులారా మీ సమయాన్ని వ్యర్థము చేయొద్దు. వేడుకొనండి. మరల ఈ అవకాశం రాకపోవచ్చు. ప్రార్థించడానికి దేవుడు మనకు సమయం ఇచ్చి ఉంటుండగా వేడుకుందాం. ఇదే ప్రభు అడుగుతా ఉన్నాడు మన నుండి. ప్రార్థించే స్త్రీలు, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి అని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుని సన్నిధిలో రోధించండి, దేవుని సన్నిధిలో పడి ఏడవండి. నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఉంటుంది. నీ ప్రార్థన విని దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. మన సంఘక్షేమం కొరకు ప్రార్థించండి. మందిర నిర్మాణ పనుల కొరకు ప్రార్థన చేయండి. ధనం ఎంతో కావాలి ప్రభువా. నలుదిశల నుండి, నలుదిక్కుల నుండి కావలసిన ధనము సమకూర్చండి. ఇదిగో మా చేతనైన మంచుకు మేము మా కష్టార్థం నుండి పెట్టాము. ఇంకా మేము కూడా మా శక్తి కొలది ఇచ్చటకు మమ్మల్ని ప్రేరేపించండి. మాకు మంచి స్థితిని ఇవ్వండి. ఇంకా అనేకులను ప్రేరేపించి మా ప్రభువా మా కట్టడములన్నీ పూర్తి గావించబడడానికి కృప చూపించండి అంటూ వేడుకుందాం. ఈ రోజున భోజనాలు సిద్ధపరిచిన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. పరిచర్య నమ్మకంగా జరిగిస్తున్నటువంటి యవన బిడ్డల కొరకు ప్రతిరోజు మేలుకుండి నిద్ర చంపుకొని ఆ పసి వయసులో, యవన ప్రాయములో వారికి ఉన్నటువంటి విలువైనటువంటి ఆ సమయాన్ని దేవుడు కల్పిస్తున్న ఆ యవన బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేద్దాం. గర్భఫలాలు లేని వారి కొరకు, నూతన గృహాలు నిర్మాణం చేసుకుంటున్న వారి కొరకు, తినుటకు తిండి లేని వారి కొరకు, ఆశ్రయం లేని వారి కొరకు ప్రార్థన చేద్దాం. దిక్కు లేని వారి కొరకు ప్రార్థించుదాం. వారి పక్షమున మొరపెడదాం.
అందరూ ఆ రీతిగా మొదలుపెట్టి ప్రార్థించండి, దేవుని సన్నిధిలో గడపండి. ఆ రీతిగా వేడుకొనుచు ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో గడుపుచుంటుండగా ఎంగమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. వారి ప్రార్థన అనంతరము యవనస్తులు పాట పాడుచుంటుండగా కానుకలు సేవార్థమై కానుకలు పోగు చేద్దాం.